గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల నుండి ఈ యొక్క రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం అయితే పిఠాపురంలోంచి ప్రారంభించారు. అలాగే పౌర సరఫరాల మంత్రి ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఈరోజు పిఠాపురం 18వ వార్డులో అయితే ప్రారంభించారు. ఈ యొక్క పంపిణీ విధానం ఏ విధంగా కొనసాగుతుంది అనేది మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పంపిణీ విధానం ఎలా ఉంటారు? అంటే గతంలో ప్రభుత్వం చేపట్టినటువంటి ఎండిఓ వాహనాలు రద్దు చేయడం ప్రధాన కారణం ఏంటంటే, అంటే రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో నష్టం కలిగించేటట్టు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న వ్యవస్థ దశాబ్దాల కాలంగా ఉన్న వ్యవస్థని కావాలని వీళ్ళు పక్కదోవ పట్టించి కుట్రపూరితంగా 29,760 రేషన్ షాపులకి పైన 9,260 వ్యాన్లు తీసుకొచ్చి ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఎవరికీ మేలు జరగలేదు. 1,670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మన ప్రజాధనం, కానీ ఇంటింటికి మాత్రం ఎవరికి సరఫరా జరగలేదు. ఇది కేవలం మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి అట్లా కావాలని చేశారు తప్ప ఎవరిని ఎవరికి మేలు జరిగేటట్టు కార్యక్రమం చేయలేదు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా సామాన్యులు ఎదురు చూసేది వాళ్ళకి తగిన సమయంలో వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి రేషన్ మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోజున ఈ వ్యవస్థని మరొకసారి మేము పునఃప్రారంభించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వినియోగదారుడు 15 రోజులు తనకి నచ్చిన సమయంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12, మధ్యాహ్నం మళ్ళీ 4 నుంచి 8 వరకు ఎప్పుడంటే అప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. దీంతో పాటు దివ్యాంగులు, వృద్ధులు, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరికైతే పెన్షన్లు ఇస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,65,000 మందికి ఇంటింటికి మేము డోర్ డెలివరీ ఈ రేషన్ షాప్ డీలర్ ద్వారా జరగబోతోంది. సో ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రారంభించాం. ప్రజలు సహకరించాలి. ఖచ్చితంగా మీకు 15 రోజుల సమయం ఉంది కాబట్టి ఎవరు కూడా అలజడి సృష్టించాల్సిన అవసరం లేదు. కావాలని కొంతమంది ప్రతిపక్షాలు వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టారు, కానీ చాలా సజావుగా జరుగుతోంది. ఇప్పుడే లెక్కలు ఇచ్చారు నా కమిషనర్ గారు. ఎక్కడ పొరపాటు లేకుండా 25,000 షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి అద్భుతంగా పనిచేస్తూ ఈ సేవా కార్యక్రమంలో ముందుకెళ్తున్నాం. రేషన్ షాపుల వద్ద ఎటువంటి అక్రమాలు జరగకుండా అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అంటే చాలా పారదర్శకంగా మేము బఫర్ గోడౌన్ల దగ్గర నుంచి MLS పాయింట్ల వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న ఈ రేషన్ షాపుల దగ్గర 10% ఎక్కువ సరుకులు పెట్టి ఎవరైనా ఏ ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు రేషన్ తీసుకోవాలన్నా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి రాబోయే రోజుల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వినియోగదారులకి ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం చేసేటట్టు మేము తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇదే కాదు, మొట్టమొదటిసారి మేము వాట్సాప్ గ్రూపులు పెట్టాం. స్థానికంగా ఉన్న ఆ డీలరు తన ప్రాంతంలో ఉన్న ఆ 1000 కార్డుల కోసం ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి వారికి ఫోటోలు కూడా ఏర్పాటు చేసి ఎవరికైతే సరుకులు ఇస్తున్నారో ప్రత్యేకంగా దివ్యాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఆ ఫోటోలు కూడా తీసుకుని ఇమీడియట్గా మా సెంట్రల్ ఆఫీస్ పంపిస్తే మేము ఆ డేటా బ్యాంక్లో పెట్టుకుని చెక్ చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా పారదర్శకంగా సరుకుల్లో ఎక్కడ కూడా తూకాల్లో పొరపాటు లేకుండా క్వాలిటీలో అద్భుతమైన క్వాలిటీ ఇచ్చేటట్టు ఒక మార్పు మీరే చూస్తారు. ఈ రోజు నుంచి ఏ విధంగా వినియోగదారులు సంతోషిస్తారు, ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తాం. అంటే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. గతంలో కూడా రేషన్ డీలర్ల మీద కూడా ఈ యొక్క అవకతవకలు జరిగిపోయి వాళ్ళ కూడా కమిషన్ల విషయంలో కూడా ఆందోళన చేపట్టారు. వాళ్ళ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏమంటే కమిషన్ల విషయంలో ఎప్పుడూ పొరపాటు లేదండి. జాప్యం జరిగిందల్లా గతంలో 5 సంవత్సరాలు ఆ మహానుభావుడు పరిపాలన వలన కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి MDU వాళ్ళకి అనేక సందర్భాల్లో ఘర్షణలు జరిగినాయి. ఆ సమస్య పైన వాళ్ళు ఒకళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు తప్ప కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమానికి నిధులు లోటు లేదు. కమిషన్లో ఎప్పుడు జాప్యం ఉండదు, సజావుగా జరుగుతున్న కార్యక్రమాన్ని కావాలని మీరు జడగొట్టారు 5 సంవత్సరాలు. కాబట్టి మేము మరొకసారి దీన్ని పునరుద్ధరించాం. అద్భుతంగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం, మంచి కార్యక్రమం చేస్తాం. కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందా సాగుతుందని గతంలో మీరు దాడులు కూడా నిర్వహించారు, ఎన్నో ఆ కేసులు కూడా నమోదు చేశారు. అది ఇప్పుడు వరకు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఇలా చేయడం వల్ల అది అరికట్టే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా కదా. ఇప్పుడు 3 షాపులకు ఒక వ్యాన్ ఏర్పాటు చేసి సరుకులు ఎక్కడ వెళ్తున్నాయో కూడా ఎవరికి తెలియదు, బస్తాలు ఎక్కడ పోతున్నాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో ఆ సందులో ఉన్న షాప్కి ఇచ్చిన సరుకు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు, తెలుస్తుంది ఎక్కడ పోదు సరుకు. నిజాయితీగా ప్రజలకు అందే విధంగా ఏ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు వెచ్చించి మేము సరఫరా చేస్తున్నామో ప్రజలకు అందే విధంగా పారదర్శకంగా ఈ షాపుల ద్వారా మేము చేయబోతున్నాం. గతంలో కాకినాడ పోర్టులో జరిగిన అవకతవకలు మీరు చూశారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కృష్ణపట్నం ప్రాంతంలో తడా దగ్గర, అదేవిధంగా విశాఖపట్నం పోర్ట్ దగ్గర కూడా మేము చెక్ పోస్టులు గతంలో కాకినాడలో ఏర్పాటు చేసి ఏ విధంగా కొంతవరకు మేము ఆపగలిగామో తప్పకుండా ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తాం. ఈ వ్యవస్థ ద్వారా కూడా
చాలా పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తాం. అంటే గతంలో చూసుకుంటే ఈ యొక్క రేషన్ బియ్యం దందా ఏదైతే ఉందో అలాగే ఎండి వాహనదారులు వాళ్ళు పొట్టగొట్టారు, పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకోలేకపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సీజ్ ద సిప్ అన్నారు. దీనిపై ఎటువంటి చర్యలు కూడా లేకుండా పోయాయి. ఎండి ఆపరేటర్ల వాళ్ళ నిరుద్యోగులకు ఉపాధి కలిగింది, వాళ్ళ మా పరిస్థితి ఏంటంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? కాదండి, ఒక్క నిమిషం. మేము ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్లో ప్రభుత్వం మన రాష్ట్ర కేబినెట్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం ఎండియు వ్యాన్ ఆపరేటర్లకి 9,260 మందికి ఉచితంగా వాళ్ళకి వ్యాన్లు తిరిగి ఇచ్చేసాం. దానికి మాకు దాదాపు 185 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. అయినా కానీ వాళ్ళ జీవితాలకి మనం ఇబ్బంది కలగకూడదు, వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది కలగకూడదు. బ్యాంకులతో మేమే మాట్లాడుకుని మేమే డైరెక్ట్గా డబ్బులు కట్టేటట్టు ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారి ఆలోచనతో తప్పకుండా వీళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో వ్యాన్లు వాళ్ళకే ఉచితంగా వాళ్ళ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకి రిటర్న్ చేసేసాం. కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్లో ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో చేసుకుంటానే ఉంటారు. ప్రజలకి మేలు చేసే కార్యక్రమం ప్రజలందరూ కోరే కార్యక్రమం ఇది. ఇది పరిస్థితి. ప్రజలకందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం. వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా గతంలో ఏదైతే తీసుకున్నారో ఆ విధంగానే ఇక్కడ ఎటువంటి అవకతవకలకు శ్రేయస్కరం లేకుండా మొత్తం అంతా కూడా ఈ యొక్క దుకాణాల వద్దే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అదంతా కూడా పారదర్శకంగా జరిగే విధంగా అన్ని విధాలుగా చూసేందుకు అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేస్తాం. ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ యొక్క డెలివరీ విధానం పెట్టి ఈ యొక్క ప్రభుత్వం అయితే అక్రమాలకు అయితే పాల్పడిందని ఈ నేపథ్యంలోనూ పునఃప్రారంభ డీలర్ల ద్వారానే ఈ యొక్క రేషన్ పంపిణీ పునర్ప్రారంభ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ షాపులో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుందని, అలాగే ఈ రోజు అయితే పండగ వాతావరణంలో జరుగుతున్నట్టుగా అలాగే పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.